అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నారాయణ. నిర్మాణ సంస్థలకు టార్గెట్స్ విధించామని, ఏడాదిలోగా 4000 క్వార్టర్స్ ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టామని చెప్పారు. ఏడాదిన్నర లోపు ట్రంక్ రోడ్స్, అలాగే 2.5 ఏళ్లలో లింక్ రోడ్స్ పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4000 భవనాలు ఉన్నాయో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకు 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడో 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలని. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, దేశ విదేశాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి, హోటల్స్ వస్తాయి. అదేవిధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి, అవన్నీ వస్తాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది, ఉద్యోగత పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది. ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు.